శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కులాంగణ, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల సమయాంతస్థ, సమయాచార తత్పర అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. కులాంగన అనగా ఉత్తమ స్త్రీ రూపంలో దర్శనమిచ్చే తల్లి అని అర్థం. అతి రహస్యమైన గురువుల ద్వారా మాత్రమే స్వీకరించి అనుష్ఠానం చేసి గురుభక్తిని ప్రదర్శించవలసిన మహామంత్రస్వరూపిణి అని మరొక అర్థం. కులాంతస్థ అనగా జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. ఈ మూడింటిని కలిపి కులం అని పిలుస్తారు. అమ్మవారు ఈ మూడింటికి మధ్యలో తన దివ్య స్వరూపంతో ఉంటూ మూడు తానే అయి ఉంటుంది. అందుకనే జగదంబను కులాంతస్థ అని పిలుస్తారు. జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం అనగా ఏదైనా ఒక విషయాన్ని గ్రహించేవాడిని జ్ఞాత అంటారు. అనగా అన్నింటినీ చక్కగా ఎరిగినవాడు జ్ఞాత. తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఒకటి ఉన్నప్పుడే దానిని తెలుసుకునే జ్ఞాత ఉంటాడు. ఈ సృష్టి అంటే అనంతమైన తెలుసుకోవలసిన విషయాల సమాహారం. తెలుసుకోవలసిన విషయాలను జ్ఞేయం అంటారు. తెలుసుకోవలసిన వాటిని తెలుసుకున్నాక జ్ఞాతకు కలిగే విషయ విశేషాల ఎరుకను జ్ఞానం అంటారు. కౌళిని అనగా కులం అనగా గ్రామం, దేశం, వనం, వంశం, గృహం లేదా కొంతమందితో కూడిన సమూహం. సర్వుల చేత పూజింపబడేది కేవలం తల్లి మాత్రమే. ఇలా ప్రతి సంఘం చేత పూజింపబడే శక్తిని కౌళిని అంటారు. కులయోగిని అనగా మన శరీరంలోని వెన్నుపూసను ఆనుకుని ఉన్న కుండలిని శక్తి వెళ్ళే మార్గం సుషుమ్నా మార్గం. సుషుమ్నా నాడిని మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు దాటి సహస్రార కమలంలో ప్రవేశపెట్టే తల్లిని కులయోగిని అంటారు. అకుల అనగా అకులమనగా సహస్రార కమలం. సహస్రార కమలం అమృతతత్వాన్ని అనుభవింపచేసే తల్లి కనుక అమ్మవారికి అకుల అని పేరు. సహస్రార కమల రూపమే అమ్మవారు. సమయాంతస్థ, సమయాంతస్థ అనగా కామేశ్వరునితో సమానంగా ఆయన గుణ రూప కర్మాదులతో సౌమ్యాన్ని పొంది ఉండటం వల్ల, అనగా భర్తతో అన్ని రకాల ఐకమత్యంతో ఉండటం వల్ల అమ్మవారిని సమయాంతస్థగా పేర్కొంటారు. సమయాచార తత్పర అనగా సదాచారమును సమయాచారం అంటారు. సత్వగుణం ప్రధానంగా కలిగిన ఆచారం కావడం వల్ల సమయాచారం అన్నిటికంటే శ్రేష్టం. సమయాచారంలో అన్ని శుభలక్షణాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారు వీటిని ఇష్టపడుతుంది. నమః శివాయ చ నమః శివాయ. బలం గురుర్ ప్రవర్తతాం.